నేటి దైవవాక్కు యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. యేసు ప్రభువు మనకు బోధిస్తున్నాడు ఏమని అంటే, తాను స్వంతగా ఏ పనులు చేయడం అసాధ్యమని అంటున్నాడు. తండ్రితో ఎంత ఐక్యంగా అనగా స్వభావంలో కానీ, సంకల్పంలో కానీ, ఉద్దేశాలలో కూడా తండ్రితో ఐక్యంగా ఉంటూ తండ్రి చిత్తాన్ని తండ్రి చేయునవి కుమారుడగు యేసు చేయుచున్నాడు. స్వంతగా ఏమి చేయడు అంటే, అన్ని చోట్ల ఏకకాలంలో ఉండి పని చేసేందుకు కావలసిన ప్రభావం, జ్ఞానం, శక్తి, సామర్థ్యాలు తండ్రి అయిన దేవునిలో ఉన్నట్లు అలాగే కుమారుడైన యేసులో కూడా ఉన్నాయన్నమాట. యేసు ప్రభువుకు దేవుని స్వభావంలో సంపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ విశ్వ ప్రపంచంలో ఏది జరిగినా త్రిత్వంలో ఏకత్వమైన ప్రేమను చూడాలి. కుమారుని దృష్టి ఎప్పుడు తండ్రి మీదే ఉంటుంది. కావున మన అందరి దృష్టి మనం పరమ తండ్రిపై ఉంచి నడుచుకుందుముగాక.